రైతులకు పనిచేయలేని రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలి. కునపారెడ్డి నర్సాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ మరియు నర్సాపురం మండల సర్పంచ్ చాంబర్ మాజీ అధ్యక్షులు కునపారెడ్డి వీరవెంకట విజయ రంగారావు అడ్డంగల్లో ల్యాండ్ కన్వర్షన్ లేదని, వ్యవసాయం భూమి కింద చూపిస్తుందని మొగల్తూరు తహసీల్దార్ కార్యాలయం, రామన్నపాలెం సచివాలయం, నర్సాపురం ఆర్డీఓ కార్యాలయం, భీమవరం జాయింట్ కలెక్టర్ వారి కార్యాలయం చుట్టూ తిరిగినా తగిన న్యాయం జరగలేదని, ఈ నెల 7వ తేదీన మరో వినతి పత్రం అందజేసి తన సమస్యలు పరిష్కారం అవ్వడం లేదని, ఈ నెల 7వ తారీఖున భీమవరం స్పందనలో డిఆర్ఓకి ఇవ్వడం జరిగింది. మరో 75 రోజులు కాల పరిమితిని నిర్దేశిస్తూ తన చేతికి రసీదు అందజేశారని, ఇప్పటికే కాలయాపన జరిగిందని, తను ఆవేదన పడుతుంటే మరో 75 రోజులు కాల పరిమితి పెట్టడం విడ్డూరంగా ఉందని రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. డిఆర్ఓ గారు ఉండటం జరిగింది, ఆ ప్లేస్లో డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిఆర్ఓ గారు అక్కడ రసీదు ఇవ్వడం జరిగింది. 75 రోజులు కాల పరిమితి అని, నేను 4 నెలలు తిరిగిన పని అవ్వలేదని ఏదో పని చేసి పెడతారని మేము జిల్లా స్పందనలో ఇవ్వడం జరిగింది. కానీ 75 రోజులు కాల పరిమితి అని ఇచ్చింది. చాలా దారుణం. ఈ రైతులు బతుకులు ఇలాగ ఉన్నాయి. ప్రజలను అనేక మంది ఈ అధికారులు పని చేయక లంచం ఇస్తేనే కానీ పని చేయట్లేదు. లంచం ఇవ్వని వాళ్ళు ఈ స్పందన కార్యక్రమం ఆర్డీ ఆఫీసులో కానీ, అలా జిల్లా కలెక్టర్ గారు ఈ స్పందనలో కానీ వెళ్ళిన జనం లంచాలు ఇవ్వక అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ తిరుగుతున్న 100 మంది. ఇది పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో 5,000 రూపాయలు జీతం తీసుకుని వాలంటరీ వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చి పనిచేసేవాడు. కానీ 1,000 రూపాయలు జీతాలు తీసుకుని ఈ ప్రభుత్వ అధికారులు పని చేయటం లేదు, లంచాలు ఇస్తే తప్ప. అందుకని ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఆ జీవోని రద్దు చేసి వాలంటరీ వ్యవస్థని అమలు చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అప్పులు పాలయ్యింది, ఈ అప్పులూపులో ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను రద్దు చేస్తే వాలంటరీ వ్యవస్థ పెడితే వాళ్ళు పనిచేస్తారో ఈ అప్పు భారం కూడా రాష్ట్రానికి తగ్గుద్దని నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఏ యొక్క లంచాలు ఎంతంత ఏ పనికి ఏ అధికారి ఇచ్చుకుంటున్నాడో నర్సాపురం టౌన్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి అటు రైతులు ఇటు ప్రజల్ని కూడా పిలుపునిచ్చి ఏ అధికారి ఎంతంత ఇచ్చుకుంటున్నాడో లంచం ఆ అధికారుల పేర్లన్నీ కూడా ఈ బహిరంగ సభలో వెల్లడిస్తామని ముందుగా తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ వ్యవస్థ అనేది జీవోని రద్దు చేయవలసిందిగా, వాలంటరీ వ్యవస్థను పెట్టవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి.